ఓకే. పతంజలి గురించినటువంటి ప్రార్థనా శ్లోకము వచ్చనుకుంటాను ఎవరికైనా. పతంజలి నమస్కరోమి అని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం ఆనతోస్మి. అంటే యో యోగేన చిత్తస్య, చిత్తము మనస్సు యొక్క, మనస్సులో ఉన్నటువంటి మనం ఏదైతే ఉంటుందో అది యోగము చేత, పదేన వాచాం వాక్కులు ఉన్నటువంటి ఆ మనం ఏదైతే ఉందో అదంతా కూడా పదాలు, మంచి మంచి పదములు వాడటం చేత, అంటే మంచి మాటలు మాట్లాడటం చేత అశ్- ఆ- ఆ- అశుభ్రమైన అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడకుండా వ్యాకరణ చేత సంస్కరింపబడినటువంటి మాటలు మాట్లాడడం చేత శరీరంలో ఉండేటటువంటి రోగము వైద్యుని చేత ఎవ- ఏ- యో అపాకరో, ఎవరైతే తుడిచి వేస్తారో అటువంటి ముని అయినటువంటి పతంజలికి ప్రాంజలి ఆనతోస్మి, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అని ఇది పతంజలిని గురించినటువంటి ఈ ప్రార్థనా శ్లోకము. ఈ పతంజలి మహర్షి ఆదిశేషుని యొక్క అవతారము అని మనకి ఈ, చెప్తారు. ఆదిశేషుడి యొక్క అవతారము ఆయన జన్మించాడు అని. వ్యాకరణ గ్రంథము, మహాభాష్యము అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించాడని చెప్తారు. ఆ ఆయన యోగ సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు చెబుతూ ఉన్నప్పుడు ఆ వ్యాకరణం నేర్పించమని అంటే ఆయన ఒక శిష్యులకి తనకి మధ్య ఒక తెర అడ్డుగా వేసుకొని ఆయన పతంజలి మహర్షి వాళ్ళకి వ్యాకరణం నేర్పిస్తున్నాడు. నేర్పించినప్పుడు ఆ ప- వ్యా- మధ్యలో ఉన్నటువంటి తెరని పక్కకు జరపద్దు అని చెప్పారు. అది తెర పక్కకి తొలగించి చూసేటప్పటికి ఆదిశేషుని అవతారమే అక్కడ ఉన్నది అని చెప్తారు. అది ఒక కథ చెప్తారు. అలానే పతంజలిని గురించినటువంటి ఆదిశేషుని అవతారం అని ఇంకొకటి కూడా ఆ, చెప్తారు. విష్ణుమూర్తి ఒకసారి శివుని యొక్క తాండవ నృత్యం చూస్తూ ఆ ఆ సంతోషంగా నృత్యాన్ని చూస్తూ ఉంటే బరువెక్కిపోయాట. సంతోషం యొక్క బరువుతోటి బరువెక్కిపోతే ఆదిశేషుడు అడిగట, ఏంటి స్వామి మీరు ఇట్లా బరువెక్కిపోతున్నారు ఏంటి అంటే, శివుడి యొక్క తాండవ నృత్యం చూస్తున్నాను, అది చూసి సంతోషం కలిగింది నాకు, ఆ సంతోషంతో నేను ఉప్పొంగిపోయి బరువు అయిపోయాను అన్నాడు. అయితే నేను కూడా ఆ నృత్యం చూస్తాను అంటే, అది నాకు కూడా చూపించు అంటే, అది మామూలుగా సామాన్యంగా ఎవరు చూడలేరు, ఆ, చిదంబరంలో నృత్యం చేస్తూ ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు అని అన్నారు. అంటే పతంజలి అక్కడి నుంచి పత్ అంజలి, చేతులు జోడించి పైన వైకుంఠంలో నుంచి కిందకి పడి ఆ చిదంబరంలో ఉన్నటువంటి నటరాజ యొక్క ఆ, నృత్యము చూశాడు అని ఒక కథ. ఆ మీకు ఉప్ప విశ్వనాథ శర్మ గారని తిరుపతిలో ఆ, వైదిక యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన యోగ దర్శనం గురించినటువంటి ఆ, ఆ, నాదనీరాజనం స్టేజ్ మీద ఆయన చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ యోగ దర్శనం గురించి కూడా ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. నేను ఆ, ఇవాళ స్క్రీన్ మీద పెట్టడానికి ఏమీ లేదు, ఎందుకంటే మీకు పుస్తకాలు ఉన్నాయని ఒకటిను, ప్లస్ ఆ, సూత్రాలు మాత్రమే కాబట్టి ఆ సూత్రాలని గురించి ఆ, చెప్పేది చిన్న చిన్న సూత్రాలే కాబట్టి
ఆ సూత్రాలు మీకు అన్నీ తెలిసినవే అని నేను స్క్రీన్ ఏమీ ఆ, షేర్ చేయటం లేదు. అయిపోయింది. స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఆ, కనిపిస్తోందమ్మా. అథ సమాధిపాదః ఉమ్. గానుశాసనం కనిపిస్తుంది. చూడు. ఉమ్. అదే ఈ ఈ ఈ ఈ యోగ సూత్రాలు ఈ- ఈ- ఈ పతంజలి మహర్షి ర- రచించి ప్రచారం చేశారు. ఎందుచేత అంటే అప్పటికి జనం అంతా కూడా అంతా కొంతమంది రోగాల బారి పడుతూ ఆ రోగాల నుంచి వాళ్ళు ఎట్లా తమను తాము ఉద్ధరించుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన అంతకు ముందు కూడా చాలా మంది మహర్షులు యో ఈ ఈ విధంగా యోగా వినక్తి ఇది యోగ మనస్సుని ఏ, పరమాత్మ యందు చిత్తము యందు లయం చేయాలి, అది యోగము అని. యోగ శబ్దానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అది, ఆ, అట్లా చెయ్యాలి. చెయ్యటానికి మార్గమే ఏంటి, ఏ విధమైనటువంటి మార్గంలో మనము ఆ, మా దానిని మనము సాధించగలము అని అని ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విధంగా నాలుగు, ఇది నచ్చలేదు. మీకు షేర్ చేస్తాను ఈ లింకు. ఈయన కుప్ప విశ్వనాథ శర్మ గారు. మీకు పరిచయం అంటే పరిచయం అంటే ఎస్విబిసి ఛానల్లో చూసే ఉంటారు ఈయనని గురించి. ఇది కూడా షేర్ చేయడానికి నాకు నచ్చలే. ఏదైనా ఒకటి మొత్తం ఉంటే బాగుండదని చూస్తున్నాను. స్క్రీన్ అంతా అదే వచ్చేటట్టుగా. ఇది కూడా ఏదో బానే ఉంది, మీకు కొంచెం ఇంట్రొడక్షన్ కి లాగా. మరి కేవలం అందరి దగ్గర ఏ మ- మీకు లాస్ట్ ఇయర్ సాంఖ్య దర్శనము నేర్చుకున్నప్పుడే మీకు తెలుసు. దర్శనాలు అనేవి 6 దర్శనాలు, ప్రసిద్ధమైనటువంటి దర్శనాలు. అంటే ఆస్తిక దర్శనాలు, దర్శనాలన్నింటినీ కూడా 2 రకాలుగా విభజించారు: నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు అని. నాస్తిక దర్శనాలు అని అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించనివి నాస్తిక దర్శనాలు. చర్వాక దర్శనము, జైన దర్శనము, ఆ బౌద్ధ దర్శనము, ఇలాంటివి. ఇలా కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయి దర్శనాలు.
అంటే అంత పాపులర్, ప్రసిద్ధము కానటువంటివి. ప్రసిద్ధమైనటువంటి వాటిలలో చర్వాక దర్శనము ప్రధానమైనది నాస్తిక దర్శనాలలో. ఆ, ఆస్తిక దర్శనాలు ప్రధానంగా అంగీకరించినవి 6 దర్శనాలు. 6 దర్శనాలలో న్యాయ దర్శనము, సాంఖ్య దర్శనము, ఇవి రెండు ఒకలా. ఇవి ఇవి తర్వాత యోగ దర్శనము, వైశేషిక దర్శనము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. వీటిలలో సాంఖ్య, యోగ ఒక ఒక యూనిట్ లాంటివి. అలానే న్యాయ, వైశేషికలు ఒక యూనిట్ కి చెందినవి. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అవి రెండు కూడా కర్మ జ్ఞాన కాండలు. న్యాయ వైశేషికములు ఏమో తర్కానికి సంబంధించినవి. ఆ తర్కము, భౌతిక శాస్త్రము లకు సంబంధించినవి న్యాయ, ఆ, వైశేషిక దర్శనాలు అయితే, సాంఖ్య యోగ రెండు దర్శనాలు కూడా ఆ, ఉమ్, సంఖ్యకు సంబంధించినవి. ప్రధానంగా మనసుకి సంబంధించినటువంటి దర్శనాలు ఇవి రెండు. ఈ యోగ దర్శనాన్ని పతంజలి మహర్షి మొట్టమొదటి ఈ సూత్రము, ఇది 4 భాగాలుగా విభజింపబడింది. సమాధి పాదము, సాధనా పాదము, ఆ, ఉమ్, ఇంకోటేంటి మూడవది, ఆ, సమాధి, ఆ, ఇప్పటిదాకా నోట్లో నాలుక మీద ఉండి పోయింది. 4వది అయితే కైవల్య పాదము. సమాధి ఈ పుస్తకంలో ఉందా చూడండి ఒకసారి. విభూతి పాదము. విభూతి పాదము. విభూతి పాదము నాలుక చివరి దాకా ఉండి బయటికి రావట్లేదు. సమాధి పాదము, సాధనా పాదము, విభూతి పాదము, కైవల్య పాదము అని 4 పాదాలుగా ఈ యోగ దర్శనము విభజింపబడింది. సమాధి పాదంలో అసలు సమాధి అంటే ఏంటి, అసలు ఆ ఆ, ధ్యానము చేయడము అంటే ఏంటి, అసలు మనం తెలుసుకోవలసినటువంటి శాస్త్రము ఏమిటి అనేది మొదటి సమాధి పాదంలో ఆ, చెప్తుంది. సాధన పాదంలోనేమో ఈ సమాధిని పొందడానికి మార్గం ఏంటి, సాధనాలు ఏమున్నాయి. మనకి ఇప్పుడు పతంజలి యోగ శాస్త్రము అంటే మన అష్టాంగ యోగము అంతవరకే. కానీ అసలు ఆయన మొత్తంగా ఏం చెప్పాడనేది దాంట్లో ప్రచారం లేదు. అష్టాంగ యోగము, ఆ, బ- యమ, నియమ, ప్రాణాయామ, ఆ, ఆసన, ప్రత్యాహార, ఈ ఈ 8 గురించే మాట్లాడతారు. కానీ ఆయన శాస్త్రాన్ని మొత్తంగా చెప్పాడు. అయితే ఆ సాధన, ఈ సమాధిని సాధించడానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి, ఎలా సాధించాలి, ఏ పద్ధతిలో చేయాలి అని చెప్పేది సాధన పదము. అందులో వస్తుంది మీకు అష్టాంగ యోగం. తర్వాతది విభూతి యోగం, విభూతి పాదము. విభూతి పాదం అంటే భగవంతుని యొక్క, ఆ పరమాత్మ యొక్కటువంటి స్వరూపము ఎలా ఆ, ఉంటుంది, ఆ స్వరూపం ఎలా ఉంటుంది, ఆ స్వరూపాన్ని మనం ఎక్కడ ఎట్లా గ్రహించాలి. అందులో ధారణ, ధ్యాన, ధారణ, సమాధిలు ప్రధానమైనటువంటి విషయాలు. అష్టాంగ యోగంలో కూడా ఈ మూడింటిని గురించి అధికంగా చెప్పేది విభూతి యోగం. భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క విభూతి, ఆయన యొక్క ఆ మహాత్మ్యమును గురించి చెప్పేటటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని. అంటే ఉదాసీనుడైనటువంటి వ్యక్తి, మనము మన మనస్సుని మనము మన ఆత్మకి అంటించేసేసి, మనం ఆత్మనే మనమే, నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే తింటున్నాను అనుకుంటాము. కానీ అది చేస్తున్నది, వింటున్నది, చూస్తున్నది ఎవరు అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము, ఈ మనస్సే. లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో, జీవాత్మ ఏదైతే ఉందో, ఆ జీవాత్మకి ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. ఈ జీవాత్మ ఎటువంటిది, ఆ పరమాత్మ సదృశమైనటువంటిది. ఆ పరమాత్మ ఎట్లాగైతే ఉదాసీనుడుగా ఉంటాడో, నిర్వికారుడుగా ఉంటాడో, నిరంజనుడుగా ఉంటాడో, అలానే ఈ జీవాత్మ కూడా. అటువంటి విషయం గురించినంత చర్చించేది విభూతి పాదం. ఆఖరిది కైవల్య పాదం. కైవల్య పాదం అంటే మోక్ష సాధన. ఈ కైవల్యం కూడా సవికల్పము, నిర్వికల్పము అని 2 విధాలు. సవికల్పము అని అంటే ఇంకా అంత మొత్తము అష్టాంగ యోగ ద్వారా మనము పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహించినప్పటికీ కూడా
ఎక్కడో ఒక చోట ఇంకా కొద్దిగా నేను గ్రహించాను అని ఆ జ్ఞానం యొక్క లవలేశము అక్కడ ఉంటుంది. ఆ లవలేశము ఉంటే కూడా ఏమైతుంది అంటే అదంతా మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే నిప్పు బాగా నిప్పు కాలుతున్నది అనుకోండి, బాగా బాగా మంటలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి ఆ మంటలు రికార్డింగ్ అవడం లేదా? ఆ ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి మంటలు ఒకసారి మనకి చప్పగా చల్లారిపోయినట్టుగా అనిపిస్తుంది. చప్పగా చల్లారిపోయి అంతా బూడిదైపోయినట్టుగా ఉంటుంది. కానీ అక్కడ అందులో ఏదో ఒకటి చిన్నగా మిణుక్కు మిణుక్కుమంటూ కొంచెం ఉంటుంది. ఆ కొంచెం ఉన్న దానిని గట్టిగా గాలి ఊదినా లేదా దాని దగ్గర వచ్చి ఆకులు, ఎండు చెక్కలు కట్టెలు చేరిన మళ్ళీ అది విజృంభించేటటువంటి అవకాశం ఉంది. ఆ ఆ అట్లాంటి అవకాశము ఉన్న దానిని సవికల్ప సమాధి, కైవల్యము అంటారు. నిర్వికల్పము అంటే అది కూడా లేదు. ఈ జ్ఞానాగ్ని దగ్ధమైపోయాలి. జ్ఞానం అనేటటువంటి అగ్నితోటి మొత్తము విత్తనము మొత్తంగా దగ్ధమైపోవాలి. మొత్తంగా దగ్ధమైపోయినప్పుడే ఆ విత్తనంలో నుంచి మళ్ళా పైకి ఏది రేగడానికి ఉత్పత్తి అవ్వడానికి అవకాశము లేదు. అలా అయిపోయేదానిని నిర్వికల్ప సమాధి అంటారు. ఈ విషయాలను గురించి చర్చించినది ఈ శాస్త్రం. అయితే శాస్త్రము అంటే శాసతి ఇది శాస్త్రం. శాసనం శాసిస్తుంది అనమాట. ఇది ఈ విధంగా ఉండాలి, ఇది ఈ విధంగా చెయ్యాలి, ఇది ఈ విధంగా నువ్వు ప్రవర్తించవలసినటువంటి తీరు అని ఆ, ఒక రాజులాగా శాసనం చేసేటటువంటి దానిని శాస్త్రం అంటారు. అలాంటిది ఈ యోగ శాస్త్రం. మరి మన ఈ రాజు చెప్పినటువంటి ఒక శాసనాన్ని కనుక మనం పాటిస్తే మనము సద్గతి మంచి మార్గంలో ఉంటాము. శాసనాన్ని వ్యతిక్రమిస్తాం అనుకోండి, రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైట్ దగ్గర ఆగాలి అని చెప్తారు, నేను ఆగను వెడతాను అని అంటే యాక్సిడెంట్ అవుతుంది. అట్లా శాసనాన్ని ఎప్పుడైతే అతిక్రమిస్తారో అతిక్రమించినప్పుడు అది రకరకాలైనటువంటి అంతరాయాలకు అవరోధాలకు దారి తీస్తుంది. అట్లా ఈ శాస్త్రము ఏం చెప్తోందంటే ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి, జీవించి ఎట్లా కైవల్యాన్ని సాధించాలి, ముక్తిని సాధించాలి, మోక్ష సాధనకు ఈ యోగము ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేది ఇది శాస్త్రం. ఈ శాస్త్రంలో మీకు సమాధి పాదంలో 52 ఉన్నాయి. సాధన పాదంలో ఒక 50 సూత్రాలేవో మొత్తం మీకు దాదాపుగా ఒక 100 సూత్రాల దాకా ఉన్నాయి. అసలు సూత్రము అనగానే అది కొంచెం ఒక అల్పాక్షరాల్లో ఉండాలి. అంటే చాలా చిన్నగా ఉండాలి. అంటే బైహార్ట్ చేయటానికి గుర్తు పెట్టుకోవడానికి వీలైనటువంటి విధంగా ఉండాలి. మీరు పాణిని అష్టాధ్యాయిలో కానీ సిద్ధాంత కౌముదిలో కానీ చూశారు. అవేంటి చిన్నగా ఉంటాయి సూత్రం. ఆ సూత్రము అల్పాక్షరాల్లో ఉన్నా కానీ అనల్పమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఆ అనల్పమైనటువంటి అర్థము అల్పమైనటువంటి అక్షరాలలో కుదించి కుదిమట్టసంగా చేసి ఇవ్వాలి. అది ఈ సూత్రం. ఈ సూత్రాల్లో సందిగ్ధమేమీ ఉండకూడదు. అంటే ఇంత పెద్దగా చెప్పాల్సినటువంటి విషయాన్ని ఇంత చిన్నగా చేసేసి చెప్తే దానివల్ల మనకు ఎన్నో సందేహాలు రావచ్చు. ఆ సందేహాలు రాకుండా అసందిగ్ధంగా ఉండాలి. తర్వాత చక్కగా మనకి ఇది నాకు అర్థం కాలేదే అని ఒక ఆ క్షోభని, ఒక ఉద్వేగాన్ని కలిగించేటట్టుగా ఉండకూడదు. అలా ఉండేటటువంటిది సూత్రం. అలాంటి సూత్రాలతో పొందుపరచబడింది ఈ యోగ శాస్త్రం. అయితే ఈ యోగ సూత్రాలు ఉండడానికి చిన్నగా ఉన్నా గానీ వాటిలలో ఉన్నటువంటి అర్థము అనంతమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థము ఎవరు ఎలా అర్థం చేసుకుంటే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరిపక్వతను బట్టి ఆ సూత్రాల యొక్క అర్థము బోధ పడుతుంది. మనస్సుని దగ్గరగా పెట్టుకొని జాగ్రత్తగా వినండి. విన్నది వెంటనే మీరు మీ పుస్తకాలలో మీకు నోట్స్ కూడా ఇచ్చుంటారు కదా, అది చదువుకోండి. ఇప్పుడు అది కుప్ప గారి
లింక్ పంపిస్తాను మీకు. లింక్ గ్రూప్ లో పెడతాను. అది మీరు ఆల్రెడీ వినేసుంటే ఉత్తమం. లేకపోతే ఆ, అది ఒకటి ఈ, చూడండి. అదే అథ ప్రథమ పాద అథ యోగానుశాసనం. అథ అథ అనేటటువంటి ఆ, అవ్యయము ఎప్పుడు కూడా మంగళార్థకంగా వాడతారు. ఒక మంగళార్థకమైన కానీ ప్రశ్నార్థకంగా కానీ ఆ, ఈ అథ అనేటటువంటి అవ్యయము ఉపయోగించబడుతుంది. అథ అనే ఉపయోగించబడినటువంటిది సాధారణంగా చాలా వరకు మంగళ సూచకంగా శుభ సూచకంగా వాడబడేటటువంటి అవ్యయం. ఇహ ఇప్పుడు అంటే చెప్పబోయేవన్నీ కూడా శుభ సూచకమైనటువంటి ఏ, విషయాలను సూత్రాలను నేను ఉటంకించబోతున్నాను అని చెప్తున్నాడు. చెప్తూ అథ యోగ అనుశాసనం. ఆ యోగము ఈ యోగానికి అనుశాసనం. అనుశాసనము అని అంటే ఇది వరకు ముందు చెప్పినదే ఏదైతే ఇది వరకు మహర్షులందరూ కూడా చెప్పి ఉన్నారు. ఆ మహర్షులు చెప్పినటువంటి మాటలనే నేను అనువదిస్తూ ఉన్నాను. యోగము గురించి ఆ యోగాన్ని గురించి యోగ శాస్త్రం గురించి పూర్వీకులు పూర్వ ఋషులు విశ్వామిత్ర మహర్షి లాంటి వాళ్ళు చాలా మంది ఇంతకు ముందు చెప్పి ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు చెప్పని విషయం ఏమీ లేవు. వేదాలలో గాని ఉపనిషత్తులలో కానీ వీటిలన్నిట్లలో కూడా వేదము మనకు అత్యంతమైనటువంటి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు. ఆ ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో కూడా ఈ విషయం యోగాని గురించి చెప్పబడి ఉన్నది. ఆ చెప్పబడినటువంటిది అది ఎలా పాటించాలి ఎలా చెప్పాలి అని అందులో వీళ్ళలో ఒక హిరణ్య గర్భుడు అనే ఒక మహర్షి ఆ యోగ సిద్ధాంతం గురించి విపులీకరించి చెప్పాడు. మనకేమో దురదృష్టవశాత్తు మనకి చాలా వరకు గ్రంథాలన్నీ కూడా లుప్తమైపోయినాయి. నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు రెండు ఆ, అగ్నికి ఆహుతి అయిపోవడంతో మనకి అమూల్యమైనటువంటి గ్రంథాలు చాలా కూడా లుప్తమైపోయినాయి. అయితే ఈ హిరణ్యగర్భుడు అనే అతను ఆ ఆ యోగ సూత్రాలు రచించాడు అని యాజ్ఞవల్క స్మృతిలో చెప్పబడింది. అలా ఈ ఈ వాళ్ళు చెప్పినటువంటి వాటిని అను అనేటటువంటి ఉపసర్గని ఇచ్చేది. ఆ శాసనం ఆ యోగ శాసనం ఏదైతే ఉందో ఆ శాసనాన్ని అనువదిస్తూ పూర్వీకులు చెప్పినటువంటివి అంటే ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మీకు పాణిని అష్టాధ్యాయి అయినా సరే లఘు సిద్ధాంత కౌముది అయినా సరే సాంఖ్య శాస్త్రం అయినా కానీ ఏదైనా కానీ శాస్త్రం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకన్నా పూర్వులు ఏమి చెప్పి ఉన్నారు ఏం చెప్పారు ఆ చెప్పినదే వాళ్ళు ఎలా అంటే రాను 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 ప్రజల యొక్కటువంటి ఆ ఆలోచన శక్తి తగ్గిపోతుంది అని మీరు నిరుక్తంలో చదువుకున్నారు. ఆ ఆలోచన శక్తి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఇంకొంచెం విపులీకరించి చెప్పాల్సి వస్తుంది. అదే అలా విపులీకరించి చెబుతున్నాను నేను అని అను అనేటటువంటి ఉపసర్గని ఆ శాసనానికి అను అనే ఉపసర్గను ఉపయోగించి ఆ పూర్వీకులు చెప్పినటువంటి దానిని నేను ముందుకి తీసుకొని వెడుతున్నాను. ఆ శాసనాన్ని ఇంకా ఆ ఆ పాటించవలసినటువంటి రీతిని నేను విపులీకరించి చెప్తున్నాను అనుకుంటూ ఆ యోగ శాస్త్రానికి యోగ సూత్రాలను అతడు ప్రారంభించాడు. అయితే ఏ శాస్త్రం చెప్పినా సరే ఆ శాస్త్రానికి 4 విషయాలు కంపల్సరీగా తప్పనిసరిగా ఉండాలి. అవి విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి. ఇవి 4. ఎవరో చెయ్యెత్తారు దేవి గారు ఏంటండి? ఏం లేదు మాతాజీ. ఓకే, సరే. ఈ ఈ 4 విషయాలు శాస్త్రం వీటిని ఈ 4ంటిని అనుబంధ చతుష్టయము అని అంటారు. విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి. ఈ 4 అంటే నేను శాస్త్రం చెప్తున్నాను అంటే శాస్త్రము అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము శాసించేది శాసనము అని. ఒక ఏదైనా ఒకటి దానిని నిర్దిష్టంగా
పాటించదగినది అని చెప్తున్నాను. మరి పాటించదగినది అని చెప్పినప్పుడు నేను ఎందుకు పాటించాలి? ఎ- ఎన్- ఏం దేనికోసం నేను పాటించాలి? అసలు నువ్వు చెప్తున్నటువంటి విషయం ఏంటి? ఎవరు అర్హులు దానికి వినడానికి అని ఈ ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి శాస్త్ర ప్రారంభంలో ఎప్పుడు కూడా ఒక అనుబంధ చతుష్టయం అనే ఈ 4 విషయాలని ఆ, చెప్పాలి. అయితే ఇప్పుడు ఇక్కడ శాస్త్ర ప్రారంభం ఏం చేశాడు? అత యోగానుశాసనం అని చెప్పాడు. అయితే ఇక్కడ విషయము ఏంటి? మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అక్కడ విషయము అంటే యోగము. ఈ శాస్త్రంలో ప్రతిపాదింపబడుతున్నటువంటి విషయం ఏంటి అనండి? యోగము. యోగము అనేది ఇక్కడ విషయం. మరి దీనికి ఆ, ఆ, ప్రయోజనం ఏంటి? విషయం అయిపోయింది. ప్రయోజనం ఏంటి? కైవల్యం, మోక్షం. మోక్షమే దీని యొక్క ప్రయోజనం. ఈ మోక్షము ఎలా వస్తుంది అని అంటే దాని యొక్క ప్రయోజనం ఏంటి అని అంటే అనుశాసనం. ఆ యోగం యొక్క ఆ అనుశాసనం, ఆ యోగమును ఎలా సాధించాలి అని, ఆ యోగాన్ని ఎలా సాధించాలి, ఆ సాధ్య సాధక భావం తోటి ఆ యోగము దాని శాసన విధానమును బట్టి దానికి మోక్షము అనేది లభిస్తుంది అని చెప్తారు. ఇందులో అధికారి ఎవడవుతారు? సాధారణంగా అధికారి ఎప్పుడు కూడా ఆ శాస్త్రం పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడే. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి మెడిసిన్ తోటి అవసరం లేదు. మెడికల్ చదువుకునే వాళ్ళకి ఆర్ట్స్ తోటి పని లేదు. ఆర్ట్స్ చదువుకునే వాళ్ళకి లాంగ్వేజెస్, మిగతా వాటితోటి, సైన్స్ తోటి అవసరము లేదు. ఎవరు కూడా వాళ్ళ యొక్క మనసుకి సంబంధించి వాళ్ళకి ఈ, ఆ, ఆ విషయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఆ మోక్షానికి. నాకు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల నుండి నాకు విముక్తి కావాలి అని కోరుకునేవాడు ఎవడైనా సరే ఈ యోగ శాస్త్రానికి వినడానికి కానీ, ఈ యోగ సూత్రాలు పాటించటానికి కానీ వాళ్ళు అర్హులు. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు వదిలేసేయాలి అని అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలని ఎట్లా మనము తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండాలి అనేది ఎప్పుడు మనకి సాంఖ్యశాస్త్రంలో కూడా చెప్పాడు. వ్యక్తావ్యక్త జ్ఞానం కలిగినప్పుడు ఏవి వ్యక్తములు, ఏవి అవ్యక్తములు, ఏవి శాశ్వతములు, ఏవి అశాశ్వతములు, ఈ రెండింటికి తేడా తెలిసినప్పుడు మనకి ఆ, గీతలో చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ, మనం చేయటం వరకే మన డ్యూటీ. మనకు అధికారం ఎక్కడి దాకా ఉన్నది? ఫలితం పైన మనకి అధికారము లేదు. ఆ ఫలితం పైన మనకి అధికారము ఎప్పుడైతే మనం కావాలి అనుకుంటామో అదే సర్వ చింతలకు, సర్వ రోగాలకు అదే కారణం. ఆ ఆ అది వదిలిపెట్టిన నాడు ఆ ముక్తి లభిస్తుంది. కాకపోతే ఇది ఎప్పుడు ఈ ఈ ఈ దీనికి ఏమైతుంది? మధ్యలో ఒక మాయ అనేటటువంటి ఒక తెర అలా ఉంటుంది. ఎలా అంటే పరమాత్మ స్వరూపం ఎలాంటిది? ఆయన ఉదాసీనుడు అంటే ఆయనకి సుఖ దుఃఖాలు కానీ, కష్ట నష్టాలు కానీ, లాభాలాభాలు కానీ, జయాపజయాలు కానీ ఇలాంటివన్నీ ఏమీ పట్టం ఆయనకి. ఏమీ ఆయనకి ఉండవు. ఆయన అలా నిర్విచారుడుగా, నిరాకారుడుగా, నిరంజనుడుగా ఉంటాడు. అది ఎట్లా అంటే మనకి శాస్త్రంలో చెప్పేటటువంటి ఎగ్జాంపుల్, ఒక స్ఫటికము, తెల్లని రాయి, ఒక స్ఫటికము ఉంది. ఆ స్ఫటికానికి రంగు లేదు, ఏమీ లేదు. దాని పక్కన గనక ఒక ఎర్రని మందార పువ్వును గనక పెడితే ఆ తెల్లటి స్ఫటికము ఎలా కనిపిస్తుంది? ఎర్ర రంగుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ దానికి సహజమైనటువంటి ఎరుపు రంగు అది కాదు. ఈ ఆ కానటువంటి దానికి అలానే మన జీవాత్మ కూడా ఆ పరమాత్మ యొక్క అంశమే కాబట్టి అది కూడా అలాంటిదే. కానీ మనం ఏం చేస్తామంటే ఈ సుఖ దుఃఖాలన్నింటికి కూడా తీసుకొని వెళ్ళి ఆ జీవాత్మకి అంటించి, అతికించి, ఇగో నేను అనుభవిస్తున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను మోహపడుతున్నాను, ఇలాంటివన్నీ కూడా మనము
నేను 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 అన్నటువంటి అహంకారం అంటే మరి తెలుగులో అహంకారము పొగరు అని తీసుకోవద్దు. అహంకారం, అహం, నేను అనేటటువంటి భావనని మనం దానికి అతికించి అది పొందుతున్నది అని భావిస్తాం. ఎప్పుడైతే ఆ భావనని వదిలి వేస్తామో అప్పుడే ముక్తి. ఆ భావన వదిలేయటము, వదులుతూ ఉంటాము, కాదు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. మనం విన్నప్పుడంతా ఈ ప్రవచనాలు, పెద్దవాళ్ళు చేసేటటువంటి షణ్ముఖ శర్మ గారు కానీ, కుప్ప విశ్వనాథ శర్మ గారు కానీ, లేదా ఏ, చాగంటి వారు కానీ, గరకపాటి వారు కానీ ప్రవచనాలు వింటున్నంత సేపు మనము వేరే ఒక లోకంలో ఉంటాము. నిజంగా ఈ ప్రపంచం అంతా అశాశ్వతము, మాయనే అంతా అని అనిపిస్తుంది. చాలా హాయిగా ఉంటుంది ఆ సమయంలో ఆ వింటున్నంత సేపు. అబ్బా! అవి ప్రాపంచికమైనటువంటి బాధలు, కష్టాలు ఏవి కళ్ళకి కనపడవు, మనస్సుకి తోచవు. అలా అలా అట్లా ఉంటుంది. అదే ఒక కథ కూడా చెప్తారు. ఆహ్, నాకు ఒక మహారాజుకి ఆకలి అనేది, ఈ మోక్షము అనేది కోరిక కావాలని, తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే మంత్రిని అడుగుతాడు. నాకు మోక్షం కావాలనే కోరిక ఉంది, మోక్షము పొందాలనే కోరిక ఉంది, నాకు ఎట్లా అని అంటే, మంత్రి గారు ఆలోచించి సరేలేండి నేను చెప్తాను, మీకు మోక్షం కలిగేటటువంటి విధానం చెప్తాను, సరేలేండి ఎనీవే రేపు మనము ఉమ్, వేట వేటకెళ్ళాలని అనుకున్నాం కదా, వేటకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను అంటాడు. అలా అని సరేని ఆ, ఇప్పుడే సరేనంటాడు రాజుగారు. రాజుగారు ఒక రోజుకి ఏమైందిలే పర్వాలేదు, రేపు అయిన తర్వాత ఎల్లుండి నేర్చుకుంటానులే మోక్షం అంటే అని. వేటకెళ్తారు. వేటకెళ్తే మంత్రి ఏం చేస్తాడంటే కావాలని రాజుగారు వెడుతున్నటువంటి గుర్రాన్ని దారి తప్పిస్తాడు. దారి తప్పించి గుర్రపు రాజుగారి గుర్రం అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలో అడవిలో అలా 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 వెళ్ళిపోతుంది. ఎంత దూరమో వెళ్ళిపోతుంది. చూసేటప్పటికి ఆయన వెనకాల సైన్యం ఉండదు, మంత్రి ఉండడు, సైన్యం ఉండదు, ఎవ్వరు ఉండడు. ఆ ఎక్కడున్నాడో ఆయన తెలియదు. అలా వెళ్ళిపోయి 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 ఎక్కడ ఏమీ కనపడవు. ఆకలి దప్పులతోటి అలమటిస్తూ ఉంటాడు. ఆకలి దప్పులతోటి అలమటిస్తూ ఉండి అలా కాలినడక గుర్రం కూడా మధ్యలో జారి పడిపోతుంది. ఆ గుర్రం జారి పడిపోతే ఆయనకి నడుచుకుంటూ నడుచుకుంటూ అలా 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 అలా, తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి అడవి కారడవిలో మధ్యలో ఎక్- ఎటువైపు కుడివైపుకు వెళ్ళాలా ఎడం వైపుకి వెళ్ళాలో కూడా తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆకలి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తున్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉండంగా ఒక చోట ఒక మనిషి కనబడి ఆయన తను తెచ్చుకున్నటువంటి ఆహారం అక్కడ పెట్టుకొని తింటూ ఉంటాడు. రాజుగారు, మహారాజు గారు ఈయన. ఆ మహారాజు అక్కడికి వెళ్ళి నాకు కొంచెం ఒక పట్టెడు అన్నం పెట్టు అని అడుగుతాడు. అడిగితే ఆ మనిషి పట్టెడు అన్నం పెట్టి, నీకు ఇప్పుడు నీ దృష్టి, నీ ధ్యాస దేని మీద ఉంది అని అడుగుతాడు. నీ ధ్యాస ఇప్పుడు నీ రాజ్యం మీద ఉందా, నీ గుర్రం మీద ఉందా, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం మీద ఉందా, నీ భార్యాబిడ్డల మీద ఉందా, వేటి మీద నీ ధ్యాస ఉంది అని అంటే, నా కళ్ళకి ఇప్పుడు నా కడుపుకు కావాల్సిన ఆకలి అన్నం మీద తప్ప నాకు వేరే మీద దృష్టి లేదు అంటాడు. అంటే అప్పుడు ఆ మనిషి తన నిజ రూపాన్ని చూపించి, నేను మంత్రి గారినండి, ఇగో ఇప్పుడు మీ దృష్టి ఎట్లయితే ఆకలి అన్న దాని మీదే స్థిరంగా ఉందో, మిగతా ఏవి మీకు పట్టటం లేదు, కనబడటం లేదు, అలా మీరు కనుక ఒకవేళ పరమాత్మ మీద దృష్టిని నిలిపితే అప్పుడు మీకు మోక్షం సాధ్యమవుతుంది అని. అంటే ఎంత సాధన కావాలి, ఎంత సాధన ఆ స్థితికి రావటానికి. అలాంటి స్థితికి రావాలి అనేటటువంటి ఆశ, కోరిక ఉన్నటువంటి ఉన్న అర్హత ఉన్నటువంటి వాళ్ళ కోసంకి ఈ శాసనము అథ యోగానుశాసనం అని మొదలు పెడుతూ ఉన్నాడు. యోగ, మొట్టమొదటిది యోగ చిత్తవృత్తి నిరోధ. ఇది మీరు కొన్ని కొన్ని బై హార్ట్ చేయవలసినవి. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము అంటే ఏమిటి అంటే, యోగము అంటే
సామాన్యంగా వాక్యం యొక్క అర్థం అయితే మీకు అందరికీ ఈజీగానే తెలిసిపోయింది. చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులను నిరోధించటం. మరి చిత్తవృత్తులు అంటే ఏమిటి? చిత్తవృత్తులు అంటే, చిత్తము అంటే మామూలుగా మనం సాధారణంగా మనస్సు అనే అంటాం. ఆ చిత్తము అంటే ఆ మనస్సు అంటే అంతఃకరణం యొక్క 4 భాగాల్లో మనస్సు, చిత్తము వేరే ఉంటాయి. మళ్ళా మనస్సు, ఆహ్, మనోబుద్ధి అహంకార చిత్తములు అని 4 అవి. ఇక్కడ మామూలుగా సాధారణమైనటువంటి అర్థము ఊ, చిత్తము అనగానే మనసు. ఈ మనసు రకరకాలైనటువంటి ఆలోచనలని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక కాలమైన మనస్సు మనది ఆలోచన లేకుండా ఉండగలుస్తుందా? ప్రయత్నిస్తారా? ఒక్క క్షణము అంటే ఇప్పుడు క్లాస్‌లో ఉన్నప్పుడు కాదు. క్లాస్ అయిన తర్వాత ఒక క్షణకాలము మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండగలరా? అంటే ఎవరన్నా మెడిటేషన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అంటే, మెట్ ఆహ్, ధ్యాన సాధకులు గనక, అభ్యాసీలు గనక ఎవరన్నా ఉన్నారంటే, అంటే రమణ మహర్షి యొక్క తత్వాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కానీ, ఇప్పుడు ఆహ్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అని అది ఫాలో అయ్యేవాళ్ళు కానీ, వీళ్ళు ఒక క్షణకాలము వాళ్ళ కొంతకాలము, కొంతసేపు వాళ్ళు వాళ్ళ మనస్సులని ఆలోచన రహితంగా ఉ ఉంచగలరు. కానీ అక్కడ గూడా ఆలోచనా రహితంలో ఏమొస్తుంది? నేను నా మనస్సును ఆలోచనా రహితంగా ఉంచుతున్నాను అనేటటువంటి ఆలోచన ఒకటుంటుంది. అది కూడా ఉండకూడదనమాట. అది కూడా ఉండకుండా ఉన్నటువంటి కాకపోతే మనస్సు ఏంటి? అది ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూనే, ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ రకరకాలైనటువంటి విషయాలని అది ఆలోచించటమే దాని యొక్క వృత్తి. దాని యొక్క వ్యాపారం. చిత్తవృత్తి. చిత్తవృత్తి అంటే మనసు నిరాలోచనగా ఉండలేదు. ఆ నిరాలోచనగా ఉండలేనటువంటి ఆ మనస్సును దానిని కట్టడి చేయటమే ఆహ్, నిరోధించటమే, దాన్ని కట్టడి చేయటమే యోగం. యోగము అంటే మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా, మనస్సులో ఉండేటటువంటి చిత్తవృత్తులనేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు. అంటే ఈ ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్ని వచ్చేటటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా ఆహ్, నిరోధించాలి. ఎట్లా అయితే ఒక చెరువు కట్టారంటే, చెరువుకొక ఆనకట్ట కడతారు గదా! చెరువులో ఉన్నటువంటి నీళ్లు బయటికెక్కడికి ప్రసరించకుండా అక్కడే ఉండిపోయేట్టుగా ఎలా అయితే చుట్టూరా ఒక హద్దు నిర్మిస్తారో, అట్లా యోగం ద్వారా ఈ మనస్సుని ఇతరమైనటువంటి విషయాలకు ప్రసరించకుండా ఆపివేయటమే ఆ యోగము. చిత్తము యొక్క నివృత్తియే యోగము. ఈ యోగము సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 విధాలు. ఇవి కూడా ఎట్లా అంటే ఇవి అన్నీ కూడా ఈ చిత్తవృత్తి దేనివల్ల కలుగుతుంది మనకి? రాజసిక, సాత్విక, రాజసిక, తామసిక. ఈ 3 గుణాల మూలానే మనకి రకరకాలైనటువంటి చిత్తవృత్తులు కలుగుతూ ఉంటాయి. ఇది మనకి తెలిసినటువంటి విషయం. మన ఆలోచనలన్నీ కూడా చిత్తవృత్తులు అంటే రకరకాలైనటువంటి చిత్త వృత్తులు ఉంటాయి. ఆహ్, ర శాస్త్రం ప్రకారం 5 రకాలైనటువంటి చిత్తవృత్తులని వాళ్ళు నిర్వచించారు. ఆ 5 రకాల చిత్తవృత్తుల గురించి చెప్పుకుందాం మనము. ఈ ఇవన్నీ కూడా సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి భావనల వల్లనే, గుణాల వల్లనే మనకి ప్రజ్వరిల్లుతాయి. మనకు అసలు ప్రకృతియే పరమాత్మ నుంచి ప్రకృతి ఎప్పుడు వేరైపోయింది? ఎప్పుడైతే సత్వరజస్తమో గుణముల యొక్క ఇంబాలెన్స్, ఆ ఇం సత్వరజస్తమో గుణముల యొక్క హెచ్చుతగ్గుల మూలాన ప్రకృతి ఏర్పడింది. రజోగుణము ఏర్పడినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు.
తమో గుణము అధికమైనప్పుడు శివుడు లయము ఈ, చేస్తూ ఉన్నాడు. రజోగుణము అధికంగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి రూపంలో ఉండి ఆ మొత్తము ప్రపంచాన్నంతా పరిపాలిస్తూ ఆ, లోకం యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఎందుచేతను అంటే సత్వగుణము అంటే సత్వగుణము అంటే శాంతితో కూడినటువంటిది, జ్ఞానదాయకమైనటువంటిది సత్వగుణము. రజోగుణము అని అంటే ఒక ఎంటర్ప్రైజింగ్, ఒక క్రియాశీలకమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటిది రజోగుణం. తమో గుణము అంటే మనందరికీ ఉన్నది నిద్ర, ఆలస్యము, ఆ అజ్ఞానము, ఈ ఇలాంటివన్నిటువంటి. నేను అజ్ఞానం అంటే మీకు కోపాలు రావచ్చు, కానీ అజ్ఞానము అంటే ఈ ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి ఏంటి, అశాశ్వతమైనవి ఏంటి, మనకి అన్నీ తెలుసు. ఈ ఈ ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ మనము మన మీదకి తీసుకోకూడదు అని అని మనకు తెలుసు. తెలిసినా అందులో లోనైపోతూ ఉంటాం. ఎవరన్నా మనకి చూసి వాళ్ళు మనని పలకరించలేదు అనగానే, పలకరించలేదు, మనని గుర్తించలేదు అనంగానే మనకు చూసావా మనల్ని గుర్తించలేదు, ఇన్ని రోజుల స్నేహంతో కూడా నన్ను గుర్తించలేదు అని ఒక దుఃఖం కలుగుతుంది. ఎవరన్నా మనల్ని చాలా ఆప్యాయంగా పలకరించేసి ఎన్నో రోజుల తర్వాత కనిపించిన తర్వాత గుర్తు పెట్టుకొని మనం పలకరించగానే ఆహా అని సంతోషంతో ఉప్పొంగిపోతాను. చూసావా నా నా స్నేహం ఆ అమ్మాయికి ఎంత ఎంత కావాల్సి వచ్చింది, ఎంత ఏ, ఉమ్, విలువైనదో, నన్ను ఇలా గుర్తించి ప్రేమగా పలకరించింది అని ఉప్పొంగిపోతాం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలకి, లాభాలకి అన్నిటికీ లోనైపోతూ ఉంటాం. అదే అజ్ఞానం. అజ్ఞానము అని అంటే మనకి తెలివి లేదు, ఈ పాఠం చదివితే అర్థం కాలేదు, ఆ పాఠం చదివితే అర్థం కాలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి అన్నది కాదు అజ్ఞానం. అజ్ఞానం అంటే మనకి ఇవన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం అందులోనే మునుగుతూ ఉంటాం. నేను పాఠం చెప్పడం వరకే నేను. ఈ మాటలు నా నోట్లో నుంచి బయటకు వస్తున్నాయి. మేడం మీరు అనుభవించటం లేదా అని అడగచ్చు మీరు. అడిగితే నేను కూడా అలానే సుఖ దుఃఖాలన్నింటికీ లోనయ్యేదాన్నే, లాభాలన్నిటికీ లోనయ్యేదాన్నే, అపజయాలన్నిటికీ జయం కలిగితే పొంగిపోవడము, అపజయం కలిగితే కృంగిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఆ, అనుభవిస్తూనే ఉంటాం. ఇదే అజ్ఞానం. ఇది ఎందుకు కలుగుతుంది అంటే తమో గుణము ప్రజ్వరిల్లినప్పుడు, తమో గుణము అధికంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ సత్వ రజస్ తమో గుణముల యొక్క హెచ్చు తగ్గుల బట్టి మనకి కలిగేటటువంటి చిత్తవృత్తులు, అంటే మనసులో కలిగేటటువంటి ఆలోచనల్ని 5 రకాలుగా విభజించారు. 5 ఏంటి అంటే క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము. వీటిలన్ని గురించి మీ పుస్తకంలో ఉందా? అంటే అంటే అంత డీటెయిల్ అవసరమా లేదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను. అమ్మా ఉంది. ఉందా? ఉంది. ఓకే. నీలకంఠం గారు రాసిన యోగ దర్శనం ఇచ్చారు. పుల్లెల శ్రీరామచంద్రుడి గారి మూలానికి నీలకంఠం గారు సంపాదకీయం చేసింది ఇచ్చారు. యోగ దర్శనం దాంట్లో ఉంది, 3వ పేజీలో ఉంది. సంపాదకీయమా? నీలకంఠం గారు సంపాదకులు, రాసింది పుల్లెల శ్రీరామచంద్రుడి గారు. అవునా? అదే నా దగ్గర లేదంటే నా గురువు గారిదే. నా గురువు గారి పుస్తకమే నా దగ్గర లేదు. అరుణ్ కుమార్ గారిని అడగండి, మాకు అకాడమీ వాళ్ళే ఇచ్చారు ఇది. అయితే ఈ క్షిప్తము, మూఢము ఇదే ఆర్డర్ లో ఉన్నాయా? క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము అదే ఆర్డర్లో అని. ఇవి చిత్తం చిత్త చిత్తవృత్తి యొక్క భూమికలు అంటారు, అంటే బేస్. వాటికి ఈ ఈ ఈ 5 చిత్త ఈ 3 అవస్థలు. ఈ అవస్థలలో క్షిప్తము అనేది రజోగుణ ప్రధానమైనది. రజోగుణ ప్రధానమైనది అన్నది అంటే ఏం చేస్తూ ఉంటుంది రజోగుణ ప్రధానము? రజోగుణ ప్రధానము అంటే ప్రవృత్తి పరమైనది, క్రియాశీలకమైనది, అంటే ఎంటర్ప్రైజింగ్. ఆ ఎంటర్ప్రైజింగ్ ఏమవుతుంది? ఇది అవ్వంగానే అది, అది అవ్వంగానే ఇది, ఇది అవ్వంగానే అది, ఆ ఒకదాని తర్వాత ఒకటి, ఆ ఒక విషయం నుంచి ఇంకో విషయానికి, ఒక విషయం నుంచి ఇంకో విషయానికి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ ఆగడం అనేది ఉండదు. ఇది నేర్చుకోగానే అది, అది నేర్చుకోగానే అది. ఇప్పుడు ఆ, ఈ, ఈ, ఈ,
ప్రసాద్ గారి పుస్తకం చదువుకుందామా, వాణి మేడం క్లాస్ విందామా, ఆ, పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పుస్తకం చదువుకుందామా, అకాడమీ వాళ్ళ పుస్తకం చదువుకుందామా, ఇంకా ఇప్పుడు నేను కుప్ప విశ్వనాథ్ శర్మ గారిది చెప్పాను కాబట్టి అది చదువుకుందామా. ఇలా విషయము ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి అది అది తప్పని కాదు. అది ఎందువల్ల అవుతుంది అని అంటే రజోగుణం యొక్కటువంటి ప్రభావం చేత మనలో ఉన్నటువంటి రజోగుణ ప్రవృత్తి వల్ల చిత్తము ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని క్షిప్తావస్థ అంటారు. మూఢావస్థ అంటే మూఢ చిత్తము. క్షిప్త చిత్తము అంటే రజోగుణంతో కూడి ఉన్నది. క్షిప్త చిత్తము అంటే మూఢ చిత్తము. మూఢ చిత్తము అంటే తమో గుణ ప్రధానమైంది. ఆ తమో గుణ ప్రధానమైంది ఏం చేస్తుంది? అబ్బా ఇవాళ ఏం చదువుతానులే, ఈ పరీక్ష కోసంకి యోగ చిత్తవృత్తి నిరోధ అనగా చిత్తవృత్తులను నిరోధించుటయే యోగము, యోగం యొక్క లక్షణము అని రాసినా నాకు 5కి 4 మార్కులు ఇస్తారు కదా. నేను ఈ క్షిప్తం ఇంత పొడుగు ఆన్సర్ రాయకపోయినా నాకు పాస్ మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి, ఇంకా గట్టిగా మాట్లాడితే ఎక్కువ మార్కులు వస్తాయి అనేటటువంటి ఒక భావనతోటి అధికంగా చదవటం కానీ, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కానీ, ఇంకా రాసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ ఏమి చేయకుండా తర్వాత వే పరీక్ష పరీక్షల ముందు మాత్రమే చదువుకుంటూ, పరీక్షల ముందు చదవకుండా ముందు రేపు పరీక్ష అంటే ఇవాళ చదువుకుంటూ అలా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ ఉండేటటువంటిది మూఢ చిత్తం. అంటే అక్కడ కర్తవ్య కర్తవ్యముల యొక్క విచక్షణని కోల్పోయి ఒక నిద్ర అలసత్వ భావనతోటి ఉండటము. ఇంకా అన్నిటికీ మించి ఇంకొకటి తప్పు చేసేది ఏంటంటే ఆ తమో గుణము అజ్ఞానం. తమో గుణము తమో గుణంలో ఉన్నప్పుడు అజ్ఞానము ప్రబలంగా ఉంటుంది. ఆ అజ్ఞానం ప్రబలంగా ఉన్నప్పుడు అధర్మమైనటువంటి విషయాలు, చెయ్యకూడనటువంటి పనులు, తప్పు అయినటువంటి పనులన్నీ చెయ్యటము జరుగుతుంది. అంటే ఏ సమయంలో నిద్రపోవాలో ఆ సమయంలో నిద్రపోకుండా, ఏ సమయంలో ఆహారం తీసుకోవాలో అది తీసుకోకుండా, ఏ సమయంలో ఎంత ఆహారము తీసుకోవాలో అంత తీసుకోకుండా అలా చేయటం. ఇలాంటివన్నీ వీటన్నిటి మూలనే వచ్చేవి రోగాలన్నీ. ఇలాంటివన్నీ కూడా మూఢ చిత్తం వల్ల కలుగుతాయి. ఏంటమ్మా? ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇందాక చెప్పిన మొదటిది క్షిప్త వృత్త చిత్తానికి దైత్య దానవులు అన్నాడు. దైత్య దానవులు అంటే దైత్య దానవులు దేవతలు దానవులు వాళ్ళందరూ రజోగుణంతో ఉంటారు కదా. రజోగుణం తోటి వాళ్ళకి అంతే ఇదైన తర్వాత అది, ఇదైన తర్వాత అది, అదైన తర్వాత ఇది, ఇంకొకటి 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 కంటిన్యూషన్ ఆఫ్ యాక్షన్స్. అక్కడ ఏవి ఒక చోట కూడా ఒక గుణం కూడా ఒక చోట ఆగటము అనేది లేదు. ఈ మూఢ చిత్తానికి రాక్షస పిశాచాలు మూఢ చిత్తానికి మరి అజ్ఞానంతో అంటే చెప్తాను. ఇంకా ఇంకోటి ఉంది కదా, విక్షిప్త చిత్తం అని ఉంది కదా ఇంకొకటి మూడవది. ఆ విక్షిప్త చిత్తము ఏం చేస్తుంది అని అంటే ఒకసారి మూఢ చిత్తంగా ప్రవర్తిస్తుంది, ఒకసారి క్షిప్త చిత్తంగా ప్రవర్తిస్తుంది. అంటే ఒకసారి రజోగుణం అధికంగా ఉంటుంది, ఒకసారి తమో గుణం అధికంగా ఉంటుంది. అది ప్రధానంగా సత్వగుణమే అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇటు అటు వేవరింగ్ గా ఉంటుంది అనమాట. ఒక చోట స్థిరంగా ఉండదు. సత్వావస్థలో ఉన్నప్పుడు ఆహా నేను ఇలా క్షిప్తంగా ఉండద్దు, ఇలా మూఢంగా ఉండద్దు అని అనిపిస్తుంది. కానీ కాసేపటికి అదే అది మర్చిపోయి ఇటు మూఢంలోకైనా వెళ్ళిపోతుంది, లేదా ఇటు క్షిప్తంలోకైనా వెళ్ళిపోతుంది. అది విక్షిప్త చిత్తము. విక్షిప్త చిత్తము అని అంటే అది సాత్విక వృత్తి ఉంటుంది. సాత్విక వృత్తి మూలాన ఏమి నేను మూఢంగా ఉండకూడదు, నా చిత్తవృత్తి నా ఆలోచనలు తమో గుణంతో ఉండొద్దు లేదా రజోగుణంతో ఉండొద్దు అని అనుకుంటాను ఒక క్షణకాలం. కానీ అది నిలబడక ఇటు కానీ అటు కానీ జారిపోతూ ఉంటుంది.
అటువంటిది అటువంటిది విక్షిప్త చిత్తం అనమాట. ఇది ఈ ఈ ఈ ఆ, యోగ సాధన చేసేటప్పుడు ఇటువంటిది చాలా జరుగుతుంది. ఎందుకంటే యోగం ద్వారా నేను ఈ ఆ, ఇలా చేద్దాము, ఇలానే ఉంటాను అని అనుకుంటాను. అని ఆ యోగము అయిన కాసేపటికి అక్కడికి అది నశించిపోయి, ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ప్రవచనాలు అవి వింటూ ఉన్నప్పుడు ఆ, 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 మనస్సు కేంద్రీకృతము అవుతుంది అక్కడే. అయింది బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వికేంద్రీకరణము అయిపోతుంది. అలా వేవరింగా ఉండేటటువంటిది విక్షిప్త చిత్తము. ఈ నాలుగవది ఏకాగ్ర చిత్తం. అంటే ఈ ఈ వీటిలో ఈ శబ్దాలను గురించి రెండు మూడు రకాలైనటువంటి విశ్లేషణలు ఆ, ఉన్నాయి. మీరు చెప్పింది ఒక రకమైనటువంటి, ఆ, గురువుగారు రాసింది ఒక రకమైనటువంటి విశ్లేషణ, నేను చదివిన పుస్తకంలోది ఇంకో రకమైనటువంటి విశ్లేషణ. కాకపోతే మొత్తానికి అన్ని అవైతే ఏదైతే ఉన్నాయో, క్షిప్త చిత్తము అంటేనేమో రజోగుణ ప్రధానము, ఆ, మూఢ చిత్తము అంటే తమోగుణ ప్రధానము, విక్షిప్త చిత్తము అంటే సత్వగుణ ప్రధానం, కానీ రజస్తమో గుణముల యొక్క ప్రాధాన్యత అధికంగా ఆ ఉంటూ ఉంటుంది. నాలుగవది ఏకాగ్ర చిత్తం. ఏకాగ్ర చిత్తంలో ఏమైతుంది అంటే మొత్తము రాజసి ఆ, రజోగుణము తమో గుణములు రెండూ కూడా పూర్తిగా నిరుద్ధము అయిపోయి ఒక్క సాత్విక గుణం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సాత్విక గుణము ప్రకాశిస్తూ ఉండటం మూలాన మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మను ఆ ఏకాగ్ర చిత్తం వల్ల, ఫోకస్డ్ మైండ్ వల్ల, ఫోకస్డ్ చిత్తము మనస్సు వల్ల, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక మనస్సుని ఒక క్షణకాలం పాటు ఆలోచనలు ఏమీ లేకుండా ఉంచుకోవటం. ఆ ఏమీ లేకుండా ఉంచుకునటం అనే స్థితిని పొందగలుస్తుంది ఏకాగ్రమైనటువంటి చిత్తము. అంటే ఆ అన్ని అన్ని ఆ, అన్ని రకాలైనటువంటి ఆ వృత్తులను, తామసిక వృత్తిని, రాజసిక వృత్తికి పూర్తిగా నశించిపోయి సాత్విక వృత్తి మాత్రం కూడా, సాత్విక వృత్తి ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది అని అంటే అవిద్య అవిద్య అజ్ఞానము ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆపివేసి, నిలిపివేసి ఒక చోట ఒక ఆ, ఉమ్, ఏం, మోక్షముకి సంబంధించినటువంటి విషయం పట్ల మాత్రమే కేంద్రీకృతము చేయబడుతుంది ఆ, ఆ, ఏకాగ్ర చిత్తంలో. ఆఖరిది నిరుద్ధ చిత్తం. నిరుద్ధ చిత్త వృత్తి. నిరుద్ధ చిత్త వృత్తిలో మొత్తము అంటే సాత్విక వృత్తితో సహా అన్ని చిత్త వృత్తులు, అంటే క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర చిత్తము, అది ఏకాగ్ర చిత్తం కూడా చివరికి అది కూడా నిరుద్ధము అయిపోయి అన్ని రకములైనటువంటి చిత్త సంస్కారాలన్నింటినీ కూడా నశింపజేసేసి జ్ఞానాగ్ని చేత దగ్ధము చేసేటటువంటి ఆ టెక్నికల్ టర్ము వివేక ఖ్యాతి అంటారు. అటువంటి వివేక ఖ్యాతి కలిగి ఉండటం అనేది నిరుద్ధ చిత్త వృత్తి. ఇవి 5 రకాలైనటువంటి చిత్త వృత్తులు. ఈ 5 రకాలైనటువంటి చిత్త వృత్తుల యొక్క నిరోధమే యోగము అని చెప్పారు. ఇంకా చెప్దామా? ఇది ఒకసారి చదువుకుంటారా మీరు? ఎందుకంటే ఇంకా ఈ చిత్తవృత్తి నిరోధము అనేది అర్థం అయిన తర్వాత ఇంకా మిగతా అవన్నీ కొంచెము ఫాస్ట్ గానే వెళ్ళిపోగలుగుతాయి. ఈ ఈ ఈ ఈ చిత్తవృత్తులు అంటే ఏంటి? ఆ సాత్విక రాజసిక సామస అవస్థలు ఏమిటి? ఈ సత్వరజస్తమో గుణముల వలన కలిగేటటువంటి రకరకాలైనటువంటి మానసిక ప్రవృత్తులు ఏమిటి? ఆ మానసికమైనటువంటి ప్రవృత్తులను ఏ విధంగా నిరోధించాలి? ఈ అంటే పురుషుడు పరమాత్మ అంటే ఎవరు? ఆ పరమాత్మ యొక్కటువంటి ఆ పరమాత్మ అనేటటువంటి ఆ, చేతన శక్తిని మనము గ్రహించాలి అని అంటే
దానినే వివేక ఖ్యాతి అంటారు. ఆ వివేకం కలగాలి అని అంటే ఈ క్షిప్త వృత్తిని, మూఢ వృత్తిని, వివేక వృత్తిని, విక్షిప్త వృత్తిని, చిత్త వృత్తిని, ఏకాగ్ర చిత్త వృత్తిని అన్నింటినీ కూడా నిలిపివేసి మనము నిరుద్ధ చిత్త వృత్తిలో ఉన్నప్పుడు మనకి ఆ విశేష జ్ఞానము విశేష జ్ఞానము అంటే ఆ పరమాత్మతోటి ఏకమైనటువంటి జ్ఞానము మనకి కలుగుతుంది అని ఆ ఆ వాక్యానికి అర్థం. ఓకే, నెక్స్ట్ తదా తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా తదా అంటే అప్పుడు, ఎప్పుడు ఈ యొక్కటువంటి చిత్తము యొక్క నిరుద్ధ అవస్థ యందు అంటే ఆ దాన్ని నిలిపివేసినటువంటి అంటే ఏ ఏ రకమైనటువంటి ఇతర నా 4 రకాలైనటువంటి చిత్తవృత్తులు, ఆ చిత్తవృత్తులు వాటి అన్నింటినీ కూడా ఆ ఆపివేసి అంటే సర్వ విధములైనటువంటి వృత్తులన్నీ కూడా నిలిపివేసేసి కేవలము నిరుద్ధ అవస్థలో చిత్తమునే నిలిపినప్పుడు దానిని అసంప్రజ్ఞాత సమాధి, నిర్బీజ సమాధి, నిర్వికల్ప సమాధి అని కూడా అంటారు. అన్ని రకరకాల పేర్లు దానికి. అంటే బీజం కూడా లేదనమాట. నిర్బీజ సమాధి అంటే బీజం కూడా లేదు. నిర్వికల్పము అంటే ఒక వికల్పము కూడా ఒక చిన్నపాటి వికల్పము వేవరింగ్ కూడా ఆ లేనటువంటిది. అటువంటి స్థితి, అటువంటి స్థితి యందు ద్రష్టు అంటే అలాంటి జ్ఞానం పొందినటువంటి ఆ ఆ జ్ఞాని అయినటువంటి వాడికి స్వరూపే అవస్థానం. స్వరూపే స్వరూపే అంటే తన స్వస్వరూపం. మనిషి యొక్క స్వస్వరూపం ఏంటి? అతని యొక్క లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపం. ఆ శుద్ధ చైతన్య స్వరూపము ఆ దాని దానిలోనికి అవస్థానం. అది ఆ స్థితిని పొందటము జరుగుతుంది. ఎప్పుడు ఈ సర్వావస్థలను, సర్వచిత్త వృత్తులను స్తంభింపజేసినప్పుడు, నిరోధించినప్పుడు, తదా అప్పుడు అన్ని అవస్థలను, అన్ని చిత్తవృత్తులను నిరోధించినప్పుడు ఆ అటువంటి జ్ఞానము కలిగినటువంటి మనిషికి, అటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆత్మకు స్వస్వరూపే అవస్థానం భవతి. స్వస్వరూపే అతని యొక్క సహజమైనటువంటి స్థితి. అంటే సహజమైనటువంటిది ఏది? సహజమైనటువంటిది ఆత్మ. ఈ ఆత్మ ఎటువంటిది? నిత్యమైనది, సత్యమైనది. నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మ. ఈ నిత్యము సత్యమైనటువంటి ఆత్మ ఎప్పటికీ నశించదు. భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి కదా, మీకు అందరికీ నోటికి వచ్చిన శ్లోకాలు. దాని ప్రకారము అది అసలు దానికి ఎటువంటి వృత్తి లేదు. అటువంటి వృత్తి లేనటువంటి, ఆ విషయ సంగమము లేనటువంటి, విషయాలతోటి కలిసి ఉన్నటువంటి స్థితి లేనటువంటి తామరాకు పైన నీటి బొట్టు వంటి ఆ శుద్ధ స్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపము లో అవస్థానము, అందులో ఉండటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఈ చిత్తవృత్తులని, ఈ మానసికమైనటువంటి చిత్తవృత్తులన్నింటినీ నిలిపివేయటం అయిపోయింది. ఈ నిలిపివేయటం అయిపోయి క్షిప్తాన్ని వదిలేసి, మూఢాన్ని వదిలేసి, క్షిప్తాన్ని వదిలేసి విక్షిప్తానికి వచ్చినప్పుడే ఆల్రెడీ చాలా వరకు ఒక స్టెప్ పైకే గడిచింది. అక్కడి నుంచి ఏకాగ్రానికి వెళ్ళినప్పుడు అది ఏకాగ్రంలో మొత్తము రాజసిక తామసిక వృత్తులన్నీ నశించిపోయి కేవలం సత్వవృత్తి మాత్రం ఒకటే ఇంకా భాసిల్లుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ నిలపడం కోసం, ఆ ఏకాగ్రంలో నిలపడం కోసం అదొక్కటే ఉన్నది. ఆ ఒకటి కూడా తొలగించి వేసిన తర్వాత నిరుద్ధమైనటువంటి అవస్థ వచ్చింది. ఆ నిరుద్ధమైనటువంటి అవస్థ ఏదైతే ఉందో అది ఎటువంటి ఉపాధులు, ఎటువంటి చేష్టలు లేనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపం. ఆ శుద్ధ చైతన్య స్వరూపము లోనికి
అవస్థానం అవస్థానం భవతి, అవస్థానము కలుగుతుంది అంటే స్థితి కలుగుతుంది. శుద్ధ చైతన్యంలో ఉంటారు. వృత్తి సారూప్యం ఇతరత్ర. ఒకవేళ అలా కాదు అనుకోండి, ఇతరత్ర మిగిలిన విషయాల యందు, మిగిలిన విషయాలు అంటే ఆ ఈ ఈ నిరుద్ధావస్థ కన్నా, అంటే ఈ అసంప్రజ్ఞాత సమాధి కన్నా, నిర్బీజ సమాధి కన్నా, నిర్వికల్ప సమాధి కన్నా ఇతరత్ర మిగిలిన వాటిలందు, అంటే మిగతా ఇతరమైనటువంటి ఆ చిత్తవృత్తులు కలిగి ఉన్నప్పుడు ఆ మిగతా చిత్తవృత్తులన్నీ కూడా అప్పుడప్పుడు అలా పైకి లేస్తూ ఉంటాయి. సాధన ద్వారా ఏం చేస్తాం మనము? సాధన ద్వారా అవన్నీ లేవకుండా ఆపుతాం. అవన్నీ పైకి లేవకుండా ఆపినటువంటి ఆ మిగతా చిత్త వృత్తులన్నీ కూడా వృత్తి సారూప్యం. ఆ వృత్తి సారూప్యం ఆ చిత్త వృత్తులన్నీ పైకి లేచినప్పుడు, ఆ చిత్త వృత్తులన్నీ పైకి లేచినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ నేను చేస్తున్నాను అనే భావన కలిగి, అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, నిరుద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో శుద్ధ చైతన్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తాడు. కాకుండా ఇతరత్ర ఇతరమైనటువంటి చిత్తవృత్తులు కలిగి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ వాటికి తగినటువంటి వృత్తి సారూప్యం ఏదైతే ఉన్నదో, అంటే సాత్వికమైనటువంటి అవస్థకి ఏది ఉందో, రాజసికమైనటువంటి చిత్తవృత్తికి ఏ వృత్తి చిత్తవృత్తి ఉన్నదో, రాజసికమైనటువంటి చిత్తవృత్తికి ఏ రకమైనటువంటి వ్యాపారం ఉన్నదో, అటువంటి శాంతమైనటువంటి, ఘోరమైనటువంటి, మూఢమైనటువంటి ఇలాంటి రకరకాలైనటువంటి చిత్తవృత్తులతోటి సారూప్యం పొందినవాడుగా అవుతాడు. అంటే ఆ నేను ఆ వాడిని, నేను నేను చేస్తున్న వాడను, నేను నిద్రపోతున్నటువంటి వాడను, నేను అజ్ఞానంతో కూడిన వాడను, నేను సత్వమైనటువంటి గుణంతో కూడినటువంటి వాడను అనేటటువంటి ఆ చిత్తవృత్తి యొక్కటువంటి భావనలను అతనికి వాటితోటి సారూప్యాన్ని పొందుతూ ఉంటాడు. ఈ అంటే చిత్తవృత్తి యొక్క అవస్థను బట్టి మనకి కలిగేటటువంటి యోగావస్థ. ఈ చిత్తవృత్తి నిరుద్ధమైనప్పుడు ఆత్మ చైతన్య స్వరూపం, శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ ఆత్మగా మనకి భాసిల్లుతుంది. అలా కాదు, ఇతరమైనటువంటి 4 రకాలైనటువంటి చిత్తవృత్తులు కలిగి ఉన్నప్పుడు మరి వాటికి తగినటువంటి వృత్తి సారూప్యం, ఆ చిత్తవృత్తులు ఎలా ఉంటాయో అలాంటి చిత్తవృత్తులే మూఢమైనటువంటివి, అజ్ఞానంతో కూడినటువంటిది, లేదా శాంతంతో కూడినటువంటిది. జ్ఞానం కూడా నశించాలి. జ్ఞానం కూడా నశించిన తర్వాతే మనకి శుద్ధ చైతన్య స్వరూపం. జ్ఞానంలో కూడా ఏమవుతుంది? జ్ఞానము కలిగినప్పుడు కూడా జ్ఞానంలో కూడా నేను అన్న భావన ఉంటుంది ఒకటి. నాకు ఈ జ్ఞానం కలిగింది, నాకు ఇది తెలిసింది అట. నాకు ఇది తెలిసింది నాకు అనగానే అది అక్కడ శుద్ధ చైతన్య స్వరూపం రావటం లేదు. ఎందుకంటే మనము పరమాత్మ నుంచి మనం వేరుగా చేసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి పరమాత్మని గ్రహించటము లేకుండా జరుగుతున్నది. కాబట్టి అలాంటిది ఆ క్రియాశీలకమైనటువంటిది, అజ్ఞానమైనటువంటిది, ఈ మూఢమైనటువంటి చిత్రబుత్రులు కలిగినటువంటి వాడినిగా తనను తాను భావించుకొని తనలో ఉన్నటువంటి ఆత్మని కూడా అలాంటిదేగానే జ్ఞానమైనటువంటి చిత్తవృత్తిగా గాని, లేకపోతే శాంతమైనటువంటి చిత్తవృత్తిగా గాని, లేదా అజ్ఞానంతో కూడిన చిత్తవృత్తితో కానీ, లేదా నిద్ర అలసత్వంతో కూడినటువంటి ఆత్మ గాని, అన్ని కూడా నేను అన్నటువంటి భావాన్ని కలిగి ఆ గుణములు, ఆ సత్వ రజస్తమో గుణములకు ఏవేవైతే గుణములు కలిగి ఉంటాయో ఆ గుణాలతోటి నేను ఇప్పుడు చాలా శాంతంగా ఉన్నాను, నేను ఇప్పుడు చాలా దుఃఖంగా ఉన్నాను, నేను ఇప్పుడు చాలా మూఢంగా ఉన్నాను అనుకొని, అలా అంటే అద్దంలో చూసుకున్నట్టుగా మనం చూసుకున్నట్టుగా అలా అట్లా రిఫ్లెక్ట్ చిత్తవృత్తిని, మానసికమైనటువంటి చిత్తవృత్తిని బట్టి ఆత్మని ఆ విధంగానే మనం కూడా చూస్తూ ఉన్నాం.
ఒకవేళ నిరుద్ధమైనటువంటి చిత్తవృత్తి కలిగి ఉన్నప్పుడు ఈ మనలో ఉన్నట్టు ఆత్మని అద్దంలో చూసుకుంటే ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అలా శుద్ధ చైతన్య స్వరూపంగా చూసుకుంటున్నాం. అలా కాదు, మలినమైనటువంటి చిత్తవృత్తితోటి ఉన్నప్పుడు ప్రతిబింబించినటువంటి ఆత్మలో అలాంటి మలినమైనటువంటి చిత్తవృత్తినే మనం చూస్తూ ఉన్నాం. మలినమైనటువంటి చిత్తవృత్తి అంటే ఇదిగో నేను దుఃఖంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను మూర్ఖంగా ప్రవర్తించాను, నేను జ్ఞాన చాలా తెలివితేటలు ప్రదర్శించాను అని ఇలాంటి రకరకాలైనటువంటి చిత్తవృత్తులు ఇతరమైనటువంటి అంటే నిరుద్ధావస్థ కాకుండా మిగతా 4 అవస్థల యందు ఆ వృత్తి సారూప్యాన్ని పొందుతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి వృత్తయ పంచతయ క్లిష్ట. అది నెక్స్ట్ రేపు క్లాస్ లో చూద్దాం. చాలా బాగా ఇప్పుడు చాలా డౌట్స్ బాగా చెప్పండి. ఏమా చాలా బాగా చెప్పారు. బాగా అర్థమైంది. అసలు ఏమీ ఒక్క ముక్క తెలియదు మాకు. ఆ ప్రార్థన చెప్తారా? ఇందులో లేదమ్మా, పుస్తకంలో రాసుకుంటాము. పతంజలి ప్రార్థన చెప్పారు ఫస్ట్.